హాయ్ పిల్లలు, ఈరోజు మనం 5వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని పెన్నీటి పాట మిగిలిన అంశాలను చెప్పుకుందాం. ముందుగా అర్థాలు. హోరు శబ్దం, నిదానించు నెమ్మదిగా, జాలు ప్రవాహం, విదారించు చీల్చుకుంటూ. హోరు అంటే శబ్దం, నిదానించు అంటే నెమ్మదిగా, జాలు అంటే ప్రవాహం, విదారించు చీల్చుకుంటూ. యద హృదయం, బొక్కసం ధనాగారం, నాళ్ళు రోజులు లేదా ప్రాంతాలు, కంజర ఒక రకమైన వాయిద్యం. యద అంటే హృదయం, బొక్కసం అంటే ఏటి పిల్లలు? ధనాగారం, నాళ్ళు రోజులు లేదా ప్రాంతాలు, కంజర అంటే ఏంటి పిల్లలు? ఒక రకమైన వాయిద్యం. తరువాత అంశం ఇవి చేయండి. వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటి ప్రశ్న, పాటను రాగయుక్తంగా పాడండి. పిల్లలు, మనం పాఠ్యాంశం చెప్పుకున్నప్పుడు పాటను ఎలా రాగయుక్తంగా పాడాలో నేర్చుకున్నారు కదా. మళ్ళీ ఒకసారి దాన్ని సాధన చేయండి. రెండవ ప్రశ్న, పాట భావం సొంత మాటల్లో చెప్పండి. పిల్లలు, మనం పాఠ్యాంశం చెప్పుకుంటున్నప్పుడు ఆ పాట యొక్క భావంతో పాటు మనం పాఠ్యాంశాన్ని చెప్పుకున్నాం. అయితే అది ఎంతవరకు మీకు అర్థమైందో చెప్పండి. అంటే ఉదాహరణకు, కవి పెన్నా నీటిని ఎలా వర్ణించాడు అంటే దాని యొక్క పెన్నా నీటి యొక్క కమ్మదనం ఎలా ఉంటుంది, ఒక్క దోసెలు నీళ్ళు పుక్కిలించినా మన జన్మ సార్థకమవుతుందని, పాపాలు పోతాయని ఇలా కవి వర్ణించారు కదా. అలాగే పెన్నా నది పూర్వ వైభవం ఎలా ఉండేది, ఆ నీరు పారేటప్పుడు హోరుమంటూ ధ్వని వచ్చేదని, ఒకప్పుడు ఆ నీరు బాగా పారేదని, మరిప్పుడు ఆ పెన్నా నది వైభవం అంతా ఏమైపోయింది, ఆ పెన్న ఎందుకు ఎండిపోయిందో అర్థం కావట్లేదని కవి వర్ణించారు కదా. అయితే ఈ పాఠం యొక్క భావం మీకు ఎంతవరకు అర్థమైందో మీ సొంత మాటల్లో చెప్పండి. మూడవ ప్రశ్న, మీకు తెలిసిన నది, సెలయేరు, చెరువు, కాలువల గురించి మాట్లాడండి. పిల్లలు, మీరు చూసిన లేదా మీ ఊరిలో ఉన్న చెరువుల గురించి కానీ, కాలువల గురించి కానీ, నదుల గురించి కానీ, ఇలా వీటి గురించి మీరు ఏమైనా మాట్లాడండి. అంటే ఉదాహరణకు, ఆ నీటిని, చెరువులో ఉన్న నీటిని కానీ, నదిలో ఉన్న నీటిని కానీ, వాటిని త్రాగటానికి ఎలా ఉపయోగిస్తారు, లేదా వ్యవసాయం చేయడానికి పంట పొలాలకు ఆ నీటిని ఎలా మళ్లిస్తారు, ఆ నీటిని జల కాలుష్యం కాకుండా ఎలా కాపాడుతారు, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడండి. తరువాత అంశం చదవడం, వ్యక్తపరచడం. గేయం ఆధారంగా ప్రాసపదాలు గుర్తించండి, రాయండి. పిల్లలు, మీకు తెలుసు కదా, ప్రాసపదాలు అంటే పదాల చివరన కానీ, వాక్యాల చివరన కానీ ఒకే విధమైన ధ్వని వస్తే వాటినే ప్రాసపదాలని అంటారు. చూడండి పిల్లలు, పాఠ్యాంశంలో వచ్చిన ప్రాసపదాలు మీటు కొనుచు, కొట్టు కొనుచు. చూడండి, ఈ చివరన పదాల చివరన ఒకే విధమైన శబ్దంతో కూడిన అక్షరాలు వచ్చాయి కదా. రెండవది నీటి జాలు, ఇసుక వాలు. మూడవది పారబోసి, మిగులెల్ల దాచి. నాలుగవది కన్న తల్లి, పెన్న తల్లి. తరువాత అంశం పేరాని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. పేరా, మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో నాగావళి ముఖ్యమైన నది. ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు. శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. పేరా విన్నారు కదా పిల్లలు. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, నాగావళి నది ఏ ప్రాంతానికి చెందినది? నాగావళి నది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినది. రెండవ ప్రశ్న,
నాగావళి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? ఎక్కడ కలుస్తుంది? శ్రీకాకుళం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. మూడవ ప్రశ్న, నదుల వలన మనకు కలిగే ఉపయోగం ఏమిటి? పిల్లలు, నదుల వలన త్రాగునీరు, వ్యవసాయానికి సాగునీరు లభిస్తాయి. తరువాత అంశం, కింది లేఖను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. పత్రికా సంపాదకులకు నమస్కారములు. ఎక్కడి నుంచి రాస్తున్నారు? గోటాల. తేదీ 3/1/2020. మా ఊరు అడవికి దగ్గరగా ఉంటుంది. పక్కనే గోదావరి నది. ఈ మధ్య రహదారుల విస్తరణ కోసమని పెద్ద పెద్ద చెట్లను నరికేశారు. గోదావరిలో నానా చెత్తా చెదారం వేసి కలుషితం చేస్తున్నారు. ఇలా విచక్షణ లేకుండా పర్యావరణాన్ని పాడు చేస్తే భవిష్యత్ తరాలకు తాగటానికి స్వచ్ఛమైన నీరు దొరకదు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు. అడవులు, నదుల రక్షణ మన జీవన విధానంలో భాగం కావాలి. దీనికి అందరూ బాధ్యత వహించాలి. దీన్ని పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయవలసినదిగా కోరుచున్నాను. కృతజ్ఞతలతో ఇట్లు అభిరామ్. పిల్లలు, లేఖ విన్నారు కదా? అయితే ఈ లేఖను బట్టి ప్రశ్నలు తయారు చేయాలి. పిల్లలు, ముందు పాఠ్యాంశంలో మనం ప్రశ్నార్థక పదాలను గురించి తెలుసుకున్నాం కదా. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా ఇలాంటి పదాలను ఉపయోగించి మనం ప్రశ్నలు తయారు చేయాలి. మొదటి ప్రశ్న, పర్యావరణాన్ని పాడు చేస్తే ఏమవుతుంది? రెండో ప్రశ్న, మన జీవన విధానంలో ఏది భాగం కావాలి? మూడో ప్రశ్న, పై లేఖలో ఏ నది గురించి చెప్పారు? ఈ విధంగా మనం ప్రశ్నలను తయారు చేయాలి. తరువాత అంశం, పదజాలం. కింది గేయ వాక్యాలు చదవండి. ఏది కృష్ణ ఏది కృష్ణ, ఏది కృష్ణవేణి, ఇదే కృష్ణ ఇదే కృష్ణ, ఇదే కృష్ణవేణి. కృష్ణను కృష్ణవేణి అని అంటారు. ఇలాగే గోదావరిని గౌతమి అని, గంగను భాగీరథి అని కూడా అంటారు. వీటిని ఉపయోగించి మీరు గేయ వాక్యాలు రాయండి. పైన ఇచ్చిన ప్రకారం గేయ వాక్యాలు: ఏది గౌతమి ఏది గౌతమి, ఏది గోదావరి, ఇదే గౌతమి ఇదే గౌతమి, ఇదే గోదావరి. ఏది గంగా ఏది గంగా, ఏది భాగీరథి, ఇదే గంగ ఇదే గంగ, ఇదే భాగీరథి. తరువాత అంశం, స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, కవి పెన్నా పూర్వ వైభవం గురించి ఏమని ప్రశ్నించాడు? జవాబు: పెన్నా నదిలో ఇంతకుముందు నీరు బాగా ఉండేదని, ఆ నీరు శబ్దం హోరుమంటూ వచ్చేదని, నీటి జాలు కనిపించేదని, అలాంటి వైభవం ఇప్పుడు ఏమైందని కవి ప్రశ్నించాడు. రెండవ ప్రశ్న, పెన్నా నీటిని కవి ఎలా వర్ణించాడు? పెన్నా నదిలో నీరు ఒక్క దోసలు పుక్కిలించినా మన జన్మ సార్థకమవుతుందని, ఆ నీటిలో కమ్మదనం ఉంటుందని, అలాంటి నీళ్లు తాగితే పాపాలు పోతాయని కవి వర్ణించాడు. మూడవ ప్రశ్న, నదులలో నీళ్లు లేకపోతే ఏమవుతుంది? పిల్లలు, నదులలో నీళ్లు లేకపోతే ఏమవుతుంది? నదులలో నీళ్లు లేకపోతే ఇసుకతో ఆ ప్రాంతం ఎడారిలా కనిపిస్తుంది. అలాంటి ప్రాంతాలలో వర్షాలు కురిసినా ఆ నీళ్ళన్నీ 4 రోజులలో ఇంకిపోయి త్రాగునీరుకి మరియు వ్యవసాయానికి సాగునీరు లేకుండా ప్రాణికోటి జీవించడానికి కష్టంగా ఉంటుంది. తరువాత అంశం, సృజనాత్మకత. కింది గోడ పత్రికను చదవండి. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. గ్రామ ప్రజలారా, జాగ్రత్త పడండి. నీటిని పొదుపుగా వాడండి. నీటి వృధాను అరికట్టండి. నీరు మన ప్రాణాధారం. ప్రతి నీటి చుక్క విలువైనదే.
నీటిని పొదుపుగా వాడుకుందాం. మన అవసరం మేరకు మాత్రమే నీటిని వినియోగిద్దాం. నీరు ఎక్కడైనా పంపుల ద్వారా, కుళాయిల ద్వారా వృధా అవుతుంటే వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, పంచాయతీ వాళ్ళకి కానీ తెలియచేయండి. కుళాయి నీరు వదిలేసి పనులు చేయకండి. బకెట్లో పట్టుకొని నీటిని వాడండి. వాడుకున్న నీటిని మొక్కలకు మళ్లించండి. గ్రామ పంచాయతీ రావులపాలెం. నీటిని వృధా చేయకుండా దాన్ని పొదుపుగా వాడుకోవాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు విజ్ఞప్తి చేస్తున్నారు? గ్రామ పంచాయతీ వాళ్ళు. మరి ఎవరికి విజ్ఞప్తి చేస్తున్నారు పిల్లలు? ప్రజలకు. దేని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు? గోడ పత్రిక ద్వారా. తరువాత అంశం, ఇదే విధంగా నేడు ప్లాస్టిక్ సంచుల వల్ల కాలుష్యం పెరుగుతుంది. దానికి బదులుగా కాగితం, జనపనార సంచుల వినియోగపు అవసరాన్ని తెలియజేస్తూ గోడ పత్రికను తయారు చేయండి. పిల్లలు, మీరు నీటిని వృధా చేయకుండా ఎలా పొదుపు చేయాలన్న విషయాన్ని గోడ పత్రిక ద్వారా తెలుసుకున్నారు కదా. అదేవిధంగా ప్లాస్టిక్ సంచుల వల్ల కాలుష్యం పెరుగుతుంది కదా, వాటికి బదులుగా కాగితం సంచులు, జనపనార సంచుల వినియోగపు అవసరాలను తెలియజేస్తూ గోడ పత్రికను తయారు చేయండి. ఇది మీరు సొంతంగానే చేయాలి పిల్లలు. తరువాత అంశం, ప్రశంస. మీ స్నేహితులు పాఠశాల కుళాయిల్లో నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుతుంటే వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో చెప్పండి. తరువాత అంశం, భాషాంశాలు. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. చందన్ కథల పుస్తకం చదివాడు. చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు. చందన్ కథల పుస్తకం చదువుతాడు. వాక్యాలు గమనించారు కదా. పై వాక్యాలలోని మొదటి వాక్యంలో చదివాడు అనే పదం జరిగిపోయిన పనిని సూచించే క్రియాపదం. రెండవ వాక్యంలో చదువుతున్నాడు అనే పదం జరుగుతున్న పనిని సూచించే క్రియాపదం. మూడవ వాక్యంలో చదువుతాడు అనే పదం జరగబోయే పనిని సూచించే క్రియాపదం. అంటే వాక్యాలలో కాలాలను బట్టి క్రియాపదాల రూపాలు మారుతూ ఉంటాయి. క్రియాపదాలను వాక్యంలో వాడినప్పుడు అవి పై వాక్యాలలో వలె కాలాలను తెలుపుతూ ఉంటాయి. కాలాలను 3 విధాలుగా విభజించవచ్చు. అవి జరిగిపోయిన కాలం. జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అని అంటారు. 2 జరుగుతున్న కాలం. జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అని అంటారు. 3వది జరగబోయే కాలం. జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అని అంటారు. ఇంతవరకు మీరు చదివిన పాఠాల ఆధారంగా కింది పట్టికను పూరించండి. వాటితో వాక్యాలు రాయండి. కింద భూతకాల పదాలు, వర్తమాన కాల పదాలు, భవిష్యత్ కాల పదాలు రాయమనిచ్చారు. ఆ పదాలేంటో చదవండి. రాసింది అన్నది భూతకాల పదం. రాస్తున్నది అన్నది వర్తమాన కాల పదం. రాస్తాది అన్నది భవిష్యత్ కాల పదం. చదివింది భూతకాల పదం. చదువుతున్నది వర్తమాన కాల పదం. చదువుతాది అన్నది భవిష్యత్ కాల పదం. పిల్లలు, ఇప్పుడు ఈ పదాలతో వాక్యాలు తయారు చేద్దాం. భూతకాల పదాలు: రాసింది, చదివింది. వీటితో వాక్యాలు: లావణ్య పుస్తకంలో రాసింది. లావణ్య పుస్తకం చదివింది. ఇవి భూతకాల పదాలు, వాక్యాలు. తరువాత వర్తమానకాల పదాలు: రాస్తున్నది, చదువుతున్నది. వాక్యాలు: లావణ్య పుస్తకంలో రాస్తున్నది. లావణ్య పుస్తకం చదువుతున్నది. తరువాత భవిష్యత్ కాల పదాలు: రాస్తాది, చదువుతుంది. భవిష్యత్ కాల వాక్యాలు: లావణ్య పుస్తకంలో రాస్తుంది. లావణ్య పుస్తకం చదువుతుంది. పిల్లలు, అర్థమైంది కదా.
జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అంటారు. జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అంటారు. జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అని అంటారు. జరిగిపోయిన కాలం అంటే ఇప్పుడైనా జరగవచ్చు, ఒక గంట ముందన్నా జరగవచ్చు, లేదా ఒక సంవత్సరం కిందటన్నా ఎప్పుడైనా జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అని అంటారు. అదేవిధంగా జరుగుతున్న కాలం అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని వర్తమాన కాలం అని అంటారు. జరగబోయే కాలం అంటే భవిష్యత్తులో జరగబోయేది ఒక గంట పోయే కన్నా జరగవచ్చు, లేదా రేపైనా జరగవచ్చు, లేదా ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి విషయాలన్నీ జరగబోయే కాలం కిందకు వస్తుంది. దాన్నే భవిష్యత్ కాలం అని అంటారు. తరువాత అంశం ధారణ చేద్దాం. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల బంజింపని రాజాదము ఆయుస్వర్గ శ్రీధనముల వీగిబోవు సిద్ధము తల్లి. దీని భావం: తల్లి, సాధు జంతువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైనవాడు తప్పక శిక్షించాలి. ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన అధముడైన రాజు జీవితం, ఆయుష్, ఐశ్వర్యం అన్నీ వ్యర్థం అనే మాట నిజం. ఓకే పిల్లలు, ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.